హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కొబ్బరి పెరుగు పచ్చడి చూపించాలని చూపిస్తున్నానండి. దానికి కావాల్సినవి చూద్దాం. ఇంకో కొబ్బరికాయ ముక్కలు కట్ చేసి కడిగి మిక్సీ గిన్నెలో వేసి ఈ ముందు మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి మెత్తగా మిక్సీ పట్టేసాను. కొబ్బరి పెరుగు పచ్చడి అంటే మరి పెరుగు కావాలి కదా. ఇగోండి పెరుగు. ఈ పెరుగులో రుబ్బు పెట్టుకున్న కొబ్బరిని వేసేద్దాం. పచ్చిదే వేసేద్దాం. ముద్దని సరిపడా ముద్దేసి కలిపి చూసుకుందాం. ఈ పాట అయితే సరిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు అయితే వేసాను. అగండి గుప్పుడు ఆవాలు వేసాను, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేద్దాం. ఆవాలైతే మెత్తగా మిక్సీగా ఇలా పట్టేసాను. వాటర్ పోసుకుంటూ, ఎక్కువ పోయకూడదు, జారైపోద్ది. పాటి వాటర్ పోసుకుంటూ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులో మనం కొబ్బరి వేసాం కదా, అలాగే ఆవపిండి కూడా వేసేద్దామండి. సరిపడా ఆవ అంటే నేను సరిపడగానే రుబ్బాను, కొంచెం అయితే సరిపోద్ది. ఆవ కూడా వేసేసి ఇప్పుడు పచ్చి ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టుకుని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఇందులో వేసేసి దానికి కావాల్సినవన్నీ చూసేద్దాం ఒకసారి. పోపులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, అలాగే ఉప్పు, పసుపు కూడా అట్లా కావాల్సినవి చూసేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుందాం. కొట్టేసుకొని ఎల్లుల్లిపాయలు వేసాను. అలాగే మెంతులు, ఆవాలు, జీలకర్ర ఒకసారి కలిపేసుకున్నాం. ఇది చిటపట అనగానే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, బాగా పోపుని వేగనిద్దాం. కొబ్బరి పెరుగు పచ్చడి అండి, ఇది బాగుంటుంది ఇందులో. ఎందుకంటే ఆవు కూడా రుబ్బేసి వేసాం కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. అందరూ మట్టుకు ట్రై చేసి చూడండి. మనం చేసుకోవాలి కానీ చాలా వెరైటీలు ఉంటాయి. చేసుకునే విధానం కూడా తెలియాలి కదా, అందుకని మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను మొన్న సగ్గుబియ్యం పునుకులు వేసాను కదండి, చాలా బాగున్నాయి. ఆ పునుకులు ఏ కలర్లో వచ్చాయో మీకు చూపించడానికి వీడియో కట్ అయిపోయింది నేను ఎడిటింగ్ చేసినప్పుడు. అది ఎలా వచ్చినాయో మీకు చూపించలేకపోయాను, అందుకని ఇది క్లియర్గా చూపిస్తున్నానండి. నన్ను కొంతమంది అయితే వీడియో చాలా చిన్నదే పెడుతున్నావు అంటున్నారు, కొంతమంది అయితే చాలా పెద్దది అన్నారు. అందుకని నేను వీడియోని చాలా చిన్న దాంట్లోనే చూపించేస్తున్నానండి. ఎక్కువ టైం తీసుకున్నా ఎక్కువ టైంలో ఎవరు చూడరు. ఏదో చూడాలి అని ఒకసారి అలా చూస్తారు, అది చివరిదాకా ఏంటి అనేది తెలియకుండానే మధ్యలో కట్ చేసేసుకుంటారు. అలా కాకుండా చూడండి చివరిదాకా. అలాగే ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేద్దాం. మామూలుగా మజ్జిగ చారు అయితే ఏముంది, ఇలా పోపులు వేసుకొని చేసేసుకుంటామండి. అలా కాకుండా నేను కొబ్బరి రుబ్బి అలాగే ఆవాలు కూడా రుబ్బేసి వేసాను. ఇలా చాలా బాగుంటుంది. కొంచెం పసుపు, ఉప్పు వేసుకోలేదు కనుక దీనికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. 2 చెంచాలు ఉప్పు వేసేసాను. అలాగే కొద్దిగా ఇంగు జల్లుకున్నాం కొంచెం. అలాగే కట్టేసి కొంచెం మెంతి పిండి వేసుకుందాం. కొంచెం అంటే కొంచెం మెంతి పిండి. ఇప్పుడు ఈ పోపు ఇందులో వేసేసుకుందాం.
ఇలా వేడి వేడి పోపు ఇందులో వేసేస్తే కమ్మటి కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ. చూడండి ఎంత బాగుందో. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. తినలేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీకు కొద్దిగా అన్నంలో వేసి వేడివేడి అన్నంలో వేసి చూపిస్తా. అన్నం వేడివేడిగా పొగలు కమ్ముతుంది. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం ఈ పెరుగు, కొబ్బరి పెరుగు పచ్చడి వేసుకొని, పచ్చి ఉల్లిపాయలు అయితేనే బాగుంటాయి. ఇందులో పచ్చి ఉల్లిపాయలతోటే తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇగో చూడండి. అబ్బా, చలికాలంలో ఇలాంటి ఘాటి తింటే ఒంట్లో ఉండే జలుబులు, రోగాలు మాయం, సర్వరోగ నివారణ అంటారు కదా, అలా చాలా అంటే చాలా బాగుందండి. ఉల్లిపాయ కొరుక్కొని తింటే ఇంకా బాగుంది. ట్రై చేయండి. బాయ్.